సాయి కృష్ణ. క్లుప్తంగా 5 నిమిషాల్లో చెప్పేస్తాను ఈ కేసు. సాయి కృష్ణ మృతి నిజంగా చాలా సంచలనం సృష్టిస్తుంది. ఈ మృతి వెనుక ఎవరున్నారు అనేది ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. చంపేసి నేను ఆల్రెడీ చెప్పిన విషయాలని నేను జోలికి వెళ్ళాను, కానీ కొత్తగా నా దృష్టికి వచ్చిన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఈ కేసుని ఈరోజు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాం. పొద్దున్న 9:30కి కేసు ఫైల్ అయింది. బహుశా రేపు అత్యవసర విచారణ స్వీకరించమని రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ మెన్షన్. ఈ కేసుని నేనే ఫైల్ చేశాను. బహుశా రేపు ప్రధాన న్యాయమూర్తి గారు పర్మిషన్ ఇస్తే ఈ కేసు రేపు మధ్యాహ్నానికే విచారణకు వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసులో నా కన్సర్న్ ఏంటి అంటే బాధిత కుటుంబాలు జనసేన నాయకులతోటి అమ్ముడుపోయాయి. బాధిత తల్లిదండ్రులు, బాధితులు ఈ కేసులో వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఎటువంటి పోరాటం చేయడానికి ముందుకు రావటంలా. వాళ్ళకి జరిగినటువంటి న్యాయం ప్రజలందరికీ తెలుసు, నేను దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బాధిత కుటుంబాలన్నీ కూడా ఎవరైతే మొన్నటిదాకా జనసేనకు సంబంధించినటువంటి మెంబర్షిప్ కార్డులు వేసుకొని గైమని అరిచారో వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. సో కాబట్టి ఈ కేసుని నేను సొసైటీ కోణంలోంచి చూస్తున్నా. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడను. సొసైటీ యాంగిల్లోంచి చూస్తున్నా. ఒక వ్యక్తిని చంపేసి అతను క్రిమినల్లా కాదా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అతను బతకాలా వద్దా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. మన సిస్టమ్ను గౌరవించి ఈ వ్యక్తిని కస్టోడియల్ డెత్ కింద పరిగణించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు ఈ మర్డర్ను చేసి కొత్త కోణాన్ని ఆవిష్కరించి ఆ డెడ్ బాడీని స్క్రీనింగ్ చేయడానికి చేసినటువంటి విన్యాసాలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేయాల్సింది కాదు. నేనేమంటానంటే ఒక డెడ్ బాడీ, అన్నోన్ డెడ్ బాడీ దొరికినప్పుడు, విజయవాడ బస్టాండ్లో దొరికినప్పుడు ఫస్ట్ ఎవరైతే సిఐ ఈ డెడ్ బాడీని చూశాడో ఆ సిఐ పేరు కూడా నాకు తెలుసు. ఆ సిఐకి మాత్రమే ఈ డెడ్ బాడీని డిస్పోజ్ చేయమని టాస్క్ ఇచ్చారు. పాపం ఊరంతా ఆ డెడ్ బాడీని వేసుకొని జీబులో వేసుకొని ఊరంతా తిరిగి చివరికి అక్కడ దొరికింది. సో ఈ కేసులో ఎవరైతే పెద్ద తలకాయ ఉన్నారో పెద్ద తలకాయ యొక్క ఆదేశాలతోనే ఈ డెడ్ బాడీని డిస్పోజ్ చేసే ప్రయత్నం జరిగింది. బస్ స్టాండ్ దగ్గర డిస్పోజ్ చేసే ప్రాసెస్లో భాగంగా ఒకవేళ నిజంగానే పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటే ఎవరిదో 58 మధ్య సంవత్సరాల వయసు ఉన్న అతనిది కాల్ చేసామని చెప్తున్నారు. ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికినప్పుడు ఫస్ట్ పోలీసులు చేయవలసింది, ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికిన తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని, ఒక డెడ్ బాడీని చూడగానే మనకు అర్థమైపోతుంది. చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తే సార్ ఈయన బెగ్గరు, సంవత్సరం నుంచో 3 నెలల నుంచి ఇక్కడే అడుక్కుంటున్నాడు, సో ఇతను అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన బెగ్గర్ అయినా సస్పెక్టెడ్ డెత్ అయినా ఫస్ట్ పోలీసులు చేయాల్సింది 174 కింద సస్పీషియస్ డెత్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఏదైతే 24వ తారీఖు డెడ్ బాడీ దొరికిందో మాచవరం బస్టాండ్ దగ్గర, ఆ డెడ్ బాడీకి 55 సంవత్సరాలు 40-50 సంవత్సరాల వయసు మధ్యలో వేసిన డెడ్ బాడీకి ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వాల. ఫస్ట్ చేయాల్సిన పని చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతను బెగ్గరా, ఇతని పరిస్థితి ఏంటని అడగాలి. ఈ కేసులో అడగలే. అడిగి ఇతను ఒక బెగ్గర్ అని ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫస్ట్ చేయవలసింది ఎంసేఫ్ డివైస్ అని ఒకటి ఉంటుంది పోలీసుల దగ్గర. ఎంసీ డివైస్. ఈ ఎంసీ డివైస్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిమినల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ ఏదన్నా దెబ్బ తగలగానే, ఎవరన్నా కొట్టామని పోలీసులు రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అవగానే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఏలుముద్రలు తీసుకుంటారు. అది రౌడీ షీటర్లకి, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకి కామన్ థింగ్ అది. తర్వాత ఐరిష్ తీసుకుంటారు కళ్ళకు సంబంధించి. ఏలుముద్రలు, కళ్ళకు సంబంధించిన ఐరిష్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతి రౌడీ షీటర్ది, ప్రతి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఉంటుంది. ఇది వాళ్ళు తీసుకొని డివైస్ డేటాలో సేవ్ చేసి పెడతారు. ఎవరైనా అన్నోన్ డెడ్ బాడీ కనుక రౌడీ షీటర్ది అని తెలిసిన, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చనిపోతే అక్కడ
వెంటనే ఆయన బొటనేలు తీసుకొచ్చి డివైస్కి పెట్టగానే ఆయన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సో కాబట్టి నిజంగానే చనిపోయినటువంటి వ్యక్తి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, రౌడీ షీటర్ అయితే అతన్ని ఐడెంటిఫై చేయటం 5 నిమిషాల పని పోలీసులకి. ఒకవేళ దాంట్లో కూడా డీటెయిల్స్ దొరకకపోతే వీళ్ళు చేయాల్సిన పని, ఇంకో పని ఏంటి అంటే వీళ్ళకి ఫోటోలు తీసి డెడ్ బాడీని క్రైమ్ యాక్ అని ఒకటి ఉంటుంది, పెద్ద యాప్ అది క్రైమ్ యాప్. దేశవ్యాప్తంగా ప్రతి అన్నోన్ డెడ్ బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంటుంది. మీరైనా వెళ్ళి క్రైమ్ యాక్లో కొట్టి ఒక్కసారి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి కొడితే కొన్ని వేల ఫోటోలు, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఫొటోసు దాంట్లో ఉంటాయి. ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు కానీ మిస్ అయితే వాళ్ళు చనిపోయినారు అని అన్నోన్ డెడ్ బాడీగా మనకు అనుమానాలు ఉంటే ఈవెన్ కామన్ మ్యాన్ ఆల్సో దాంట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఒక అనాథ డెడ్ బాడీ దొరకగానే ముందు డివైస్లో వెతకాలి. ఒకవేళ దాంట్లో దొరకకపోతే ఆయన ఫోటోలు ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎన్ఆర్ గ్రిడ్ అని ఉంటుంది. దీంట్లో ఈవెన్ ఐరిష్తో సహా ప్రతి ఒక్క ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉంటుంది. పోలీసులు ఈ డెడ్ బాడీని, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ని, ఏజ్ని, టెంటేటివ్ ఏజ్ని, జెండర్ని, స్పెసిఫికేషన్స్ని, వెయిట్ని మొత్తాన్ని చూసి ఈ మొత్తాన్ని కూడా ఈ ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఆన్లైన్ వెబ్సైట్ వెరిఫై చేసుకొని ఎవ్వరూ అబ్జెక్షన్ చేయలేదు, ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు డెడ్ బాడీని అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఒక 4-5 రోజుల నిర్ధారణకు వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని, ఉన్నతాధికారుల పర్మిషన్ అంటే సిఐ ఖచ్చితంగా సిపి పర్మిషన్ తీసుకొని ఉండాలి. తీసుకొని ఏదైతే వీరు ఈ డేటా మొత్తాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఎక్కడా వెతికినా దొరకలేదు, ఈయన బాడీ అన్నోన్ డెడ్ బాడీగా ట్రేస్ అవుతుంది, ఎవరు నేను క్రైమ్ యాక్ట్లో అప్లోడ్ చేశాను, ఎన్ఆర్ఐ గ్రిడ్లో అప్లోడ్ చేశాను, ఎవరు క్లెయిమ్ చేయలేదు, కాబట్టి దీన్ని డెడ్ బాడీని క్రిమేట్ చేయడానికి అనాథ శవంగా పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ కాపీని అటాచ్ చేసి విఎంసి, ఆ రెస్పెక్టివ్ విజయవాడ అయితే విజయవాడ, విశాఖపట్నం అయితే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఒక లెటర్ పెడితే ఆ లెటర్ పెట్టినటువంటి లెటర్ని విఎంసి అధికారులు చూసి ఈ అన్నోన్ డెడ్ బాడీకి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్టు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, ఫొటోసు ఓవరాల్గా సాటిస్ఫై అయిన తర్వాత ఆ బాడీని అన్నోన్ డెడ్ బాడీగా క్రిమేట్ చేయడానికి అవకాశం ఉంది. విజయవాడ నుంచి 23వ తారీఖున మధ్యాహ్నం సాయంత్రం తీసుకొచ్చి 24 పొద్దునకి కాల్ చేశారు అంటే యూ ఇమాజిన్ హూస్ డెడ్ బాడీ ఇట్ ఈస్, ఎవరిది? నెంబర్ 2, ఈ కేసులో ఆధారాల ధ్వంసం నిరవధికంగా కొనసాగుతుంది. దీంట్లో చాలామందిని తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప బయటికి రావు.